నమస్తే, నా పేరు డాక్టర్ కె సంయుక్త. నేను కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ యూరోగైనకాలజిస్ట్, శ్రీకర హాస్పిటల్స్, సికింద్రాబాద్. సో ఇవాళ మనం మాట్లాడుకోబోయే అంశం ఏంటంటే రక్తం, యూరిన్లో రక్తం, బ్లడ్ ఇన్ ద యూరిన్, దాన్ని హెమటూరియా అని అంటారన్నమాట. సో ఈ యూరిన్లో రక్తం అన్నది చాలా కారణాల వల్ల రావచ్చు. సో దాని కిడ్నీలో ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే మన యురేటర్ మూత్రనాళంలో ఉండొచ్చు, బ్లాడర్లో ఉండొచ్చు, మూత్రాశయంలో, లేదంటే ప్రాస్టేట్లో ఉండొచ్చు, లేకపోతే యురెత్రాలో ఉండొచ్చు. సో మోస్ట్ కామన్గా, సో ఈ హెమటూరియా అన్నది మోస్ట్ కామన్ కాజెస్ ఏంటి, దానికి ఎలా మనము ఏమేమి టెస్టులు చేయాలి, దాని ట్రీట్మెంట్ ఏంటి అన్న దాని గురించి మాట్లాడదాం ఇవాళ. సో హెమటూరియాలో 2 రకాలు ఉంటాయి అన్నమాట. ఈ రక్తం అన్నమాట, యూరిన్లో వచ్చే రక్తం. సో దాంట్లో ఒకటి ఏంటంటే మైక్రోస్కోపిక్ హెమటూరియా అంటారు. మైక్రోస్కోపిక్ హెమటూరియా అంటే మనకి యూరిన్ నార్మల్గా చూస్తే రక్తం ఉన్నట్టు అనిపించదు, కానీ మనం ఇలా మైక్రోస్కోప్ టెస్ట్కి ఇచ్చినప్పుడు చూస్తే అప్పుడు ఆ ల్యాబ్ టెస్ట్లో రక్త కణాలు యూరిన్లో ఉన్నాయని డిటెక్ట్ అవుతాయి. ఇంకోటి మ్యాక్రోస్కోపిక్ హెమటూరియా. మ్యాక్రోస్కోపిక్ హెమటూరియా అంటే మనకి నార్మల్గా రక్తం చూసినప్పుడే ఎర్రగా ఉంటుంది అన్నమాట. ఇంకోటి పెయిన్లెస్ లేకపోతే పెయిన్ఫుల్ హెమటూరియా, అంటే కొన్నిసార్లు మనిషికి రక్తం పోతూ ఉంటుంది, నొప్పి కూడా ఉంటుంది, దాన్ని పెయిన్ఫుల్ హెమటూరియా అంటారు. పెయిన్లెస్ హెమటూరియా అంటే వాళ్ళకి రక్తం మూత్రంలో పోతూ ఉంటుంది కానీ నొప్పి లాంటిది ఏమీ ఉండదన్నమాట. మళ్ళీ ఈ హెమటూరియాలో కూడా పేషెంట్ రకరకాలుగా చెప్తారు. ఒకటి ఏం చెప్తారంటే మూత్రం మొదట్లోనే రక్తం వస్తుంది అని చెప్తారు. మూత్రం మొదట్లోనే రక్తం వస్తుంది, దాని తర్వాత మూత్రం అంతా రక్తం లేకుండా సాఫ్గా ఉంది అంటారు. అప్పుడు దాని కాజ్ యురెత్రాలో కానీ ఉందని అనుకోవచ్చు. కొందరు పేషెంట్స్ ఏమంటారంటే మేడం మూత్రం పోసినంతసేపు మొత్తం రక్తమే వస్తుంది అని, దాన్ని కంప్లీట్ హెమటూరియా అంటారన్నమాట. సో దానికి యూజువలీ కాజెస్ ఎక్కడంటే బ్లాడర్లో ఉంటాయి అన్నమాట. ఇంకోటి టెర్మినల్ హెమటూరియా అంటారు, అంటే వాళ్ళకి మూత్రం మొదటి స్టార్ట్ చేసినప్పుడు కానీ పోస్తున్నప్పుడు కానీ మూత్రంలో రక్తం ఏముండదు, లాస్ట్లో వెళ్ళేటప్పుడు అప్పుడు దాంట్లో మూత్రంలో 1-2 చుక్కలు రక్తం పడినట్టు అనిపించచ్చు. దాన్ని టెర్మినల్ హెమటూరియా అంటారు. అది ఐదర్ బ్లాడర్ నెక్, అంటే బ్లాడర్ నుంచి మనకి యురెత్రాలకు ఓపెనింగ్ వచ్చే చోట అక్కడ కానీ ప్రాస్టేట్లో కానీ ప్రాబ్లం ఉండొచ్చు అన్నమాట. సో అది కాకుండా మనకి ఇంకే ఏవేవి వాటి వల్ల మనకి మూత్రంలో రక్తం పడచ్చు. ఇన్ఫెక్షన్స్ అంటే కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఉంటే దాన్ని పైలోనెఫ్రైటిస్ అని, యురేటర్లో ఉంటే యురెట్రైటిస్ అని, బ్లాడర్లో ఉంటే సిస్టైటిస్ అని, యురెత్రాలో ఉంటే యురెత్రైటిస్ అని అనొచ్చు. సో ఈ యూరినరీ ట్రాక్లో ఎక్కడ ఉన్నా ఇన్ఫెక్షన్ ఉన్నా మనకి మూత్రంలో రక్తం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అది కాకుండా ఏదైనా మన యూరినరీ ట్రాక్ట్కి ఏదైనా దెబ్బ తగిలితే, లైక్ ఎనీ యాక్సిడెంట్ అయినా లేకపోతే ఏదైనా ట్రామా ఉంటే యూరినరీ ట్రాక్కి, అప్పుడు కూడా యూరిన్లో రక్తం రావచ్చు. అది కాకుండా రాళ్ళు కిడ్నీలో కానీ, యురేటర్లో కానీ, బ్లాడర్లో కానీ, యురెత్రాలో కానీ రాళ్ళు ఫామ్ అయినప్పుడు ఆ రాళ్ళు ఊరికేనే మన ఆర్గన్కి టచ్ అయ్యి రక్చర్ అవడం వల్ల యూరిన్లో రక్తం రావచ్చు. అది కాకుండా కొన్నిసార్లు కొన్ని మందుల వల్ల కూడా రావచ్చు. అంటే కొందరికి క్యాన్సర్ ఉండి ఆ క్యాన్సర్కి ఆల్రెడీ ఎన్ని క్యాన్సర్ పూరిత డ్రగ్స్ తీసుకుంటున్న వాళ్ళు, లైక్ సైక్లోఫాస్మైడ్ కానీ లేకపోతే రేడియేషన్ థెరపీ తీసుకుంటున్న వాళ్ళకు కూడా కొన్నిసార్లు యూరిన్లో రక్తం రావచ్చు. అది కాకుండా కిడ్నీలో గడ్డ క్యాన్సర్ ఉన్న, కిడ్నీ నుంచి బ్లాడర్కి పైప్ ఉంటుంది యురేటర్ అని, దాంట్లో ఉన్న బ్లాడర్లో ఏమైనా గడ్డలున్నా అప్పుడు కూడా మనకి యూరిన్లో అది రక్తం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు వరకు అది కాకుండా గ్లామరులోనెఫ్రైటిస్ అంటే అది కూడా ఒక రకమైన ఇన్ఫెక్షన్ అన్నమాట కిడ్నీది. అలాంటివి ఉన్నప్పుడు కూడా కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కూడా మనకి యూరిన్లో రక్తం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు మనము ఈ వివిధ కాజెస్ గురించి మనకు తెలిసింది. సో నార్మల్లీ ఒక పేషెంట్ ఇంకొక మోస్ట్ కామన్ థింగ్ ఏంటంటే పేషెంట్ మన దగ్గరకు వస్తారు, మేడం నాకు యూరిన్లో రక్తం వస్తుంది అని, కానీ యాక్చువల్గా చూస్తే మనం టెస్ట్ చేస్తే యూరిన్లో రక్తం యాక్చువల్లీ ఉండదు. అదేంటంటే పేషెంట్ బాగా డీహైడ్రేట్ అయిపోవడం వల్ల, లేకపోతే వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల యూరిన్ కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది అన్నమాట. సో యూరిన్ కాన్సన్ట్రేటెడ్గా ఉన్నప్పుడు కొంచెం ఆరెంజిష్ కలర్ కానీ బ్రౌన్ కలర్లో కానీ ఉండొచ్చు. అది పేషెంట్ కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అయ్యి వాళ్ళకి రక్తం వస్తుంది అని రావచ్చు. సో ఎప్పుడైనా ఎవరికైనా మూత్రంలో రక్తం వస్తుంది అంటే ఒకటి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ఒకటి చేయాలి. ఎందుకు కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేయాలంటే కొందరికి బ్లీడింగ్ డిజార్డర్స్ అన్ని కొన్ని ఉంటాయి అన్నమాట. బ్లీడింగ్ డిజార్డర్స్ అంటే నార్మల్లీ మనకి రక్తం ఎప్పుడైనా దెబ్బ అయినా తగిలినప్పుడు రక్తం గడ్డ కట్టాలి, వీళ్ళకి రక్తం గడ్డ కట్టదు, లేకపోతే చాలా టైం పడుతుంది అన్నమాట.
అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా యూరినరీ ట్రాక్లో ఎక్కడైనా బ్లీడింగ్ అయ్యి మనకి యూరిన్లో బ్లడ్ వస్తున్నట్టు ఉండొచ్చు. అది కాకుండా ఆల్రెడీ హార్ట్ పేషెంట్స్ కానీ స్టెంట్ వేసిన పేషెంట్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఈ క్లాపిటాప్ అనే ట్యాబ్లెట్స్ మీద ఉంటారన్నమాట. సో యూజువలీ వీళ్ళకి ఏంటంటే ఈ ట్యాబ్లెట్ ఆపినప్పుడు కానీ అలాప్పుడు కూడా యూరినరీ ట్రాక్లో రక్తం వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో అందుకనే మన పేషెంట్ ఎప్పుడైనా వచ్చినప్పుడు మన దగ్గరికి వాళ్ళు వాడుతున్న మందులు ఏంటి, వాళ్ళకి ముందేమైనా ఆపరేషన్లు అయ్యా, వాళ్ళకైనా గుండె జబ్బు ఉన్నాయా అవి కూడా అడగాల్సి వస్తుంది. సో ఒకటేంటంటే వాళ్ళ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ఒకటి చూడాలి, వాళ్ళ హిమోగ్లోబిన్ ఎలా ఉంది అన్నది తెలుసుకోవడానికి. ఇంకోటి కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అని చేస్తామట. సో ఈ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు ఈ మైక్రోస్కోపిక్ హెమటూరియా అన్నది ఉంటుంది, నేను చెప్పాను కదా ముందు. అంటే మనకి యూరిన్ నార్మల్గా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ మైక్రోస్కోప్ ద్వారా అంటే ల్యాబ్లో డిటెక్ట్ చేసినప్పుడు మనకి యూరిన్లో రక్తం ఉందని తెలుస్తుంది అనమాట. అలాంటివి ఉన్నప్పుడు బాగా డిటెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇన్ఫెక్షన్స్ లాంటి వాటి వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి యూరిన్లో రక్తం యూరిన్ ఫర్ కల్చర్ సెన్సిటివిటీ అని చేస్తామట. సో యూరిన్ ఫర్ కల్చర్ సెన్సిటివిటీ అంటే ఏంటంటే యూరిన్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంటే అది ఏ క్రిమి పదార్థం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చింది, ఎంత ఇన్ఫెక్షన్ ఉంది, దానికి ఏ యాంటీబయాటిక్స్ అయితే సరిగ్గా సరిపోతాయి అనేది మనకి యూరిన్ కల్చర్ సెన్సిటివిటీలో తెలుస్తుంది. నెక్స్ట్ ఈ తర్వాత నెక్స్ట్ చేసే టెస్టింగ్ ఏంటంటే అల్ట్రాసౌండ్. బేసిక్గా అల్ట్రాసౌండ్ చేస్తాం. అల్ట్రాసౌండ్ కేయూబీ అంటే అల్ట్రాసౌండ్ ఆఫ్ కిడ్నీ, యురేటర్ అండ్ బ్లాడర్ చేస్తామట. సో దీంతో ఎనీ రాళ్ళున్నా లేకపోతే కిడ్నీలో కానీ ఎనీ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ఎనీ గడ్డలు ఎనీ కిడ్నీలో కానీ యురేటర్లో కానీ బ్లాడర్లో కానీ ఎనీ గడ్డలు ఉన్నా, ప్రాస్టేట్ అయినా పెద్దగా ఎంత ఉంది ప్రాస్టేట్ సైజ్ అవన్నీ మనకి తెలుస్తాయి. కానీ ప్రతిసారి అల్ట్రాసౌండ్లో అన్నీ డిటెక్ట్ అవ్వాలని గ్యారంటీ లేదన్నమాట. అప్పుడు ఇంతకంటే బెటర్ టెస్ట్ ఏంటి అంటే సిటీ స్కాన్. ఒకటి కాంట్రాస్ట్ లేకుండా ప్లెయిన్ సిటీ స్కాన్ చేయొచ్చు, కాంట్రాస్ట్ ఇచ్చింది కాంట్రాస్ట్ ఎన్హాన్స్ సిటీ అని అంటారన్నమాట. సో ఈ సిటీ స్కాన్ వల్ల ఏంటంటే రాళ్ళు ఉన్నా, ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా, అల్ట్రాసౌండ్లో ఏమైనా మిస్ అయిన క్యాన్సర్ గడ్డలు ఏమైనా ఉన్నా, ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే మనకి ఈజీగా తెలుస్తుంది అన్నమాట. సో ఇవి టెస్ట్ల బట్టి మనము కాజ్ని ఏంటి డిటెక్ట్ చేసుకొని ఆ కాజ్ని ట్రీట్ చేస్తాం. సపోజ్ రాళ్ళు ఉన్నాయనుకోండి, కిడ్నీలో రాళ్ళు ఉంటే దానికి PCNL అంటే పర్క్యూటేనియస్ నెఫ్రోలిథోట్రిప్సీ, లేకపోతే RIRS అంటే రెట్రోగ్రేడ్ ఇంట్రారీనల్ సర్జరీ లేజర్ ద్వారా కానీ PCNL అనే ప్రొసీజర్ ద్వారా కానీ కిడ్నీలో ఏమైనా రాళ్ళు ఉంటే ఆ రాళ్ళని మనం తొలగించవచ్చు. యురేటర్లో రాళ్ళు ఉంటే దానికి URSL జనరలీ చేయొచ్చు. బ్లాడర్లో రాళ్ళు ఉంటే బ్లాడర్లో రాళ్ళు తీయడానికి CLT అని ప్రొసీజర్ చేస్తాం. సో కొన్నిసార్లు ప్రాస్టేట్ వల్ల కూడా బ్లీడింగ్ రావచ్చు, దానికి మనం భయపడాల్సింది ఏం లేదు. సో సపోజ్ ప్రాస్టేట్ వల్ల బ్లీడింగ్ అయ్యి ప్రాస్టేట్ కూడా చాలా పెద్దదిగా ఉంది అనుకుంటే ట్రాన్స్యురెథ్రల్ రిసెక్షన్ ఆఫ్ ప్రాస్టేట్ అని చేస్తాం. సో దానికి ముందు ప్రాస్టేట్లో ఎప్పుడైనా వాపు ఉందని తెలిస్తే ఫస్ట్ మందులు ఇచ్చి చూస్తామట. సో మందులతో పేషెంట్కి సిమ్టమ్స్ రెస్పాండ్ అవుతున్నారు, ఇంప్రూవ్మెంట్ ఉంది అంటే కంటిన్యూ చేయమంటాం. లేదు వాళ్ళకి రెస్పాన్స్ లేదు అన్నప్పుడు అప్పుడు సర్జరీకి వెళ్తాం అన్నమాట. లేదు ఇది రాళ్ల వల్ల, సపోజ్ పేషెంట్కి ఇన్ఫెక్షన్ వల్ల మూత్రంలో రక్తం వస్తుందంటే ఆ ఇన్ఫెక్షన్ని ఐడెంటిఫై చేసి మనం యూరిన్ కల్చర్ సెన్సిటివిటీలో చేస్తాం. కాబట్టి దాంట్లో ఏ ఆర్గానిజం వల్ల వస్తుందో తెలిసి ఆ పర్టికులర్ యాంటీబయాటిక్ కోర్స్ 2 వీక్స్ కానీ 3 వీక్స్ కానీ ఇవ్వడం అవుతుంది. ఇంకా ఇది కాకుండా ఎనీ క్యాన్సర్ గడ్డలు, సపోజ్ మన సిటీ స్కాన్ కానీ CCT చేసి దాంట్లో క్యాన్సర్ గడ్డ ఉంది అనుకుంటే, సపోజ్ బ్లాడర్లో క్యాన్సర్ గడ్డ ఉంది అనుకుంటే మాత్రం దానికి TURBT అని చేస్తామట, ట్రాన్స్యురెథ్రల్ రిసెక్షన్ ఆఫ్ బ్లాడర్ ట్యూమర్. అలా క్యాన్సర్ చిన్న గడ్డ ఉంటే దాన్ని తీసి బయాప్సీకి పంపిస్తాం. కిడ్నీలో గడ్డలు వస్తే, చిన్న గడ్డ వస్తే కిడ్నీలో ఎంతవరకు గడ్డ ఉందో అంతవరకు తీసేసి మిగతా కిడ్నీని ప్రిజర్వ్ చేయడానికి ఉంటుంది. పెద్దగా ఉండి కిడ్నీ మొత్తం వాచినట్టు మొత్తం పాకేసినట్టు అయితే అప్పుడు మనం మొత్తం కిడ్నీ తీయాల్సి వస్తుంది అన్నమాట. అది కాకుండా ఇంకోటి, ఎప్పుడైనా పేషెంట్కి మూత్రంలో రక్తం పోతుంది అన్నప్పుడు ఎలా పోతుంది, ఉట్టి ఎర్రగా రక్తం పారుతుందా, లేకపోతే రక్తం పెద్ద పెద్ద గడ్డల్లా ఉందా, లేకపోతే చిన్న చిన్న గడ్డల్లా ఉందా అన్నది కూడా ఎప్పటికైనా తెలుసుకోవాలి. పేషెంట్కి యూరిన్లో గడ్డలు పెద్ద పెద్దగా వస్తున్నాయంటే వెంటనే యూరాలజిస్ట్ని కలిసి దానికి సరైన ఇన్వెస్టిగేషన్స్ చేసి ట్రీట్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు పేషెంట్ ఏమంటే మేడం నాకు మూత్రంలో రక్తం వస్తుంది కానీ నార్మల్ మూత్రం రావట్లేదు, పైన అంటే పొత్తి కడుపు పైన మూత్రం నిండినట్టు అనిపిస్తుంది అంటారు. అప్పుడు ఏంటంటే వాళ్ళకి ఎనీ ట్రామా హిస్టరీ ఉందా, లేకపోతే ఆ మూత్రం వెళ్ళే ద్వారా అంటే యురెత్రాలో స్ట్రిక్చర్ ఏమైనా ఉందా, లేకపోతే యురెత్రల్ ఇంజరీ ఏమైనా ఉందా ఐడెంటిఫై చేసుకొని దానికి తగిన ఇన్వెస్టిగేషన్స్ చేసి ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది.